హాయ్ అండి. వెల్కమ్ టు కశ్వి నెస్ట్. నేను మీ రజిత. ఈరోజు మీకు సింపుల్గా ఓన్లీ 4 ఐటమ్స్తో మనం బేసన్ బర్ఫీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. దీనికి మనకి ఓన్లీ 4 ఐటమ్స్ సరిపోతాయి. డ్రై ఫ్రూట్స్, బేసన్, కండెన్స్డ్ మిల్క్ అండ్ ఆయిల్. ఇక్కడ మనం ఒక ప్యాన్ పెట్టుకొని అందులో బేసన్ యాడ్ చేసుకుంటున్నాను. ఇందులో నేనైతే 1.5 కప్ అనేది బేసన్ తీసుకున్నాను. బేసన్ పౌడర్, శనగపిండి 1.5 కప్ తీసుకున్నాను. అదేంటంటే మనము పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. స్టవ్ మీద ఇంకో ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఇందులో నేనేంటంటే 1.5 కప్కి మనకి 1/2 కప్ ఆయిల్ సరిపోతుంది. నేను కొంచెం ఎక్కువ యాడ్ చేసేసాను. మీరైతే 1.5 కప్ తీసుకుంటే 1/2 కప్ ఆయిల్ తీసుకోండి, కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు శనగపిండి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు సిమ్లో పెట్టుకొని మనము వేయించుకోవాలి. ఇప్పుడు పచ్చివాసన పోయిన తర్వాత మనం హీట్ చేసుకున్న ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. అది మనకి కొంచెం దగ్గర పడే వరకు నిదానంగా మనం కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ పాటు మనం సిమ్లోనే ఉంచుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టకూడదు. సిమ్లోనే ఉంచుకొని బాగా పిండి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా బాగా దగ్గర పడే వరకు కలుపుకోవాలి. గడ్డలు అట్లా ఏం లేకుండా పిండి మొత్తం కలిసేలాగా నీట్గా కలిపేసుకోవాలి. మనం చూడండి బాగా కలిసిపోయింది, దగ్గర పడింది. ఇప్పుడు ఏంటంటే కండెన్స్డ్ మిల్క్. ఇప్పుడు మనకి 1.5 కప్పు బేసన్కి 1 కప్పు కండెన్స్డ్ మిల్క్ కరెక్ట్గా సరిపోతుంది. ఇది కండెన్స్డ్ మిల్క్ మనకి ఏంటంటే మార్కెట్లో దొరుకుతుంది. ఇక్కడ నేనైతే అమూల్ బ్రాండ్ తీసుకున్నాను. కండెన్స్డ్ మిల్క్ 1 కప్ వరకు యాడ్ చేసుకున్నాను. 1.5 కప్పు బేసన్కి ఇలా బాగా యాడ్ చేసుకున్న తర్వాత మనం కలుపుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టకూడదు. చిన్న సిమ్లో పెట్టుకొని నిదానంగా కలుపుకోవాలి. మరి బాగా పొడి అయ్యే వరకు ఉంచుకోకుండా కొంచెం దగ్గర పడిన తర్వాత తీసేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే ఒక ప్లేట్ తీసుకొని అందులో ఆయిల్ కానీ గీ కానీ వేసుకొని బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం బేసన్ని యాడ్ చేసుకోవాలి. ఇందులో మొత్తం యాడ్ చేసుకొని నీట్గా ప్లేట్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. మనం స్ప్రెడ్ చేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇందులో అయితే నేను ఆల్మండ్ అండ్ డేట్స్ యాడ్ చేశాను. మీ దగ్గర పిస్తా ఉన్నా పిస్తా యాడ్ చేసుకోవచ్చు. పిస్తా కూడా బాగుంటుంది. నేనైతే ఇక్కడ ఇవి యాడ్ చేశాను. ఇవి యాడ్ చేసేసుకొని బాగా స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత మనం పీసెస్గా కట్ చేసుకోవచ్చు. మనకి నచ్చిన షేప్లో పీసెస్ కట్ చేసుకోవచ్చు. ఇలా మనం చిన్నగా కట్ చేసుకోవాలి. విరిగిపోకుండా నీట్గా కట్ చేసేసుకోవాలి. ఇలా నేను చెప్పిన స్టెప్స్ ఫాలో అవ్వండి. సింపుల్గా మీరు కూడా ఈజీగా బేసన్ బర్ఫీ చేసుకోవచ్చు. ఇలా పీసెస్ని తీసుకొని మనం సర్వింగ్ ప్లేట్లో పెట్టుకుంటే రెడీ. థ్యాంక్ యూ.